ఊగిసలాటలో భట్టి భవిత రెవెన్యూ నుంచి పొంగులేటి అవుట్ హస్తిన కేంద్రంగా మారుతున్న సమీకరణాలు. కాంగ్రెస్ లో ఏదో జరుగుతున్నది. వరుసగా రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నేతల ఢిల్లీ వెళ్తుండడం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుండడం సైలెంట్ గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై కాంగ్రెస్ నాయకత్వంలో కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కదుపుతున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా, విక్రమార్కను కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయనను కోరడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీలోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూన్లోనే ఆ 2 బెడుతులతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టు తదితర పదవుల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క సేవలను జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. గతంలో సచివాలయంలోని భట్టి ఛాంబర్ వద్ద జరిగిన కాంట్రాక్టర్ల ధర్నా, ఇటీవల సింగరేణి సంస్థలోని కోల్ మైన్ గొడవల నేపథ్యంలో అధిష్టానం ఆయనను రాష్ట్రం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన భట్టి తాను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగుతానని, అవసరమైతే తన వద్ద ఉన్న ఆర్థిక శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానాన్ని విన్నవించినట్టు తెలిసింది.